నాకు కోడింగ్ రాదు. నేను నేర్చుకోను. అసలు ఇఫ్ ఎల్స్ కండిషన్ గూడా నాకు రాయడం రాదు. అసలు ఏంటసల ఈ లూప్స్ అవన్నీ గూడా నా వల్ల అయ్యే పని గాదు. నేను నేర్చుకోను, నేను చేయను. అలా కాకుండా నేనైతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ అయితే చాలా మంచి సాలరీ సంపాదించాలనుకునే వాళ్ళకైతే ఒక 5 రూల్స్ అయితే నేను చెప్తాననమాట. ఇవి అందరూ అనుకోవచ్చు ఏంటి ఇలాంటి రూల్స్ కూడా ఉంటాయా? వీళ్ళు చాలా బాగా ఎర్న్ చేస్తారంటే చాలా బాగా ఎర్న్ చేస్తారన్నమాట. చాలా డిమాండ్ ఉన్న రోల్స్ కూడా ఇవన్నీ కూడా. సో, అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే గేమ్ టెస్టర్ అనమాట. ఏంటి గేమ్ టెస్టింగ్ అంటే ఏం చేయాలంటే మనం చాలా గేమ్స్ చూస్తుంటాం. హై ఎండ్ పీసీ గేమ్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. లేకపోతే మొబైల్ గేమ్సే కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ లాంచ్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈఏ ఉంది. అట్లనే మనకి వేరే కంపెనీస్ కూడా ఉంటాయన్నమాట. సో వీళ్ళేం చేస్తారంటే గేమ్‌ని లాంచ్ చేసే ముందర పైలట్ టెస్టింగ్ అయితే చేస్తారన్నమాట. పైలట్ టెస్టింగ్ ఎలా ఉంటుందంటే గేమ్ యొక్క యూజర్ ఫ్లో ఎలా ఉంది? స్టోరీ ఎలా ఉంది? లేకపోతే ఎక్కడైనా కన్సోల్‌లో ఏమైనా సెట్టింగ్స్ చేయొచ్చా? ఆర్ లేకపోతే ఇంకా ఏమన్నా బాగా ఇంప్రూవ్ చేయొచ్చా? ఏమైనా ఒక పర్టిక్యులర్ సెట్టింగ్ మనం ఏమైనా ఒకటి అందుబాటులో ఉందా? అంటే కరెక్ట్‌గా రీచబుల్ ఏరియాలో ఉందా లేదా? లేకపోతే గ్లిచెస్ ఏమైనా ఉన్నాయా? గేమ్ ప్లే మధ్యలో అంతా కూడా. ఆర్ లేకపోతే టెక్నికల్‌గా ఎలా ఉంది? స్టోరీ అనేది అంతా కూడా చాలా స్మూత్‌గా, అబ్రప్ట్‌గా ఎక్కడ లేకుండా అంతా బావుందా లేదా? గేమ్ ప్లే అంతా బావుందా అని చెప్పి వీళ్ళైతే రకరకాల సినారియోస్ అయితే టెస్ట్ చేస్తారన్నమాట. సో, ఇదైతే చాలా మంచి జాబ్ అని చెప్పాలి. ఎందుకంటే గేమింగ్ మీద చాలా మంచి ప్యాషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే మనకు డిగ్రీ కూడా అవసరం లేదు దీనికి. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఇంగ్లీష్ కూడా అంత బాగా మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే మన పనంతా కూడా మోస్ట్‌లీ ఏమంటే గేమ్‌ని ఆడి మన ఒక హానెస్ట్ ఫీడ్‌బ్యాక్ చెప్పడం మీద అయితే ఉంటుందన్నమాట. బట్ ఇంగ్లీష్ అనేది రావాలి. బట్ ఎందుకంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే రావాలి కాబట్టి, సో ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలండి. ఎవరికైతే అసలు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉండాలి. బట్ నేనేమంటే ఎటువంటి కోడింగ్ చేయననుకునే వాళ్ళకైతే గేమ్ టెస్టింగ్ అనేది చాలా మంచి జాబ్ అని చెప్పాలన్నమాట. దీనికైతే ఎడ్యుకేషన్ మనం చెప్పుకున్నాం కదా! డిగ్రీ అయితే అవసరం లేదు. బట్ ఇంగ్లీష్ అయితే కొద్దిగా మోడరేట్‌గా వచ్చుంటే సరిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ జర్నలిస్ట్ అన్నమాట. టెక్నాలజీ జర్నలిస్ట్ అంటే ఏంటి? మనం మామూలుగా వేరే జర్నలిస్ట్ ఉంటారు కదా! అట్లా అనుకుంటే కాదన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన లేకపోతే రీసెంట్ అడ్వాన్స్‌మెంట్స్ లేకపోతే రీసెంట్ డెవలప్‌మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని రీసెర్చ్ చేసి ఆర్టికల్స్ అయితే రాస్తారన్నమాట వీళ్ళు. వీళ్ళు ఎలా ఇంకేం చేస్తారంటే రీసెంట్‌గా వస్తున్న గ్యాడ్జెట్స్ గాని లేకపోతే వేరియస్ టూల్స్ గాని, లేకపోతే ఇప్పుడు మనకు రీసెంట్‌గా ఏఐ వస్తుంది. ఏఐ యూజ్ చేసి చాలా బాట్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇటువంటి వాటి మీద రీసెర్చ్ చేసి వీళ్ళైతే జర్నలిజం లాగా ఎలా అయితే మనకైతే ఆర్టికల్స్ అన్ని రాయడం వాటన్నిటిని పబ్లిష్ చేస్తారో, వీళ్ళు ఎలా అంటే కంపెనీకి సంబంధించి వాళ్ళు చేస్తారు గాని, లేకపోతే వేరియస్ గ్లోబల్‌గా ఏమేమి జరుగుతున్నాయని చెప్పి వాటినైతే రీసెర్చ్ చేసి ఆర్టికల్ ఫార్మ్‌లో అయితే వీళ్ళు పబ్లిష్ చేస్తారనమాట. దీనికి మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే మంచి రీసెర్చ్ అండ్ అనలిటికల్‌గా రాసే స్కిల్స్ ఉండాలన్నమాట. అట్ ద సేమ్ టైమ్ అప్ టు డేటెడ్‌గా ఉండాలి. రీసెంట్‌గా జరుగుతున్న అడ్వాన్స్‌మెంట్స్ మీద అయితే మనకైతే అప్ టు డేటెడ్‌గా నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అలానే మనకేమంటే స్ట్రాంగ్ అనలిటికల్ థింకింగ్ అయితే ఉండాలన్నమాట. సో, మనకైతే ఎడ్యుకేషన్ వచ్చేసి మినిమమ్ వీళ్ళు గ్రాడ్యుయేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇదొక మంచి జాబ్ అని చెప్పాలి. ఎవరికైతే ఇంకా కోడింగ్ వద్దు. బట్ నేనైతే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉండాలనుకునే వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్‌సిఓ స్పెషలిస్ట్ అన్నమాట. మనందరికీ తెలుసు ఎస్‌సిఓ స్పెషలిస్ట్ అంటే ఏంటో. తెలియకపోతే చెప్తాను. జస్ట్ 2 లైన్స్‌లో చెప్తా. ఇప్పుడేమంటే ఒక వీడియో గాని, లేకపోతే ఒక కంటెంట్ గాని ఏదన్నా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే వీళ్ళేం చేస్తారంటే కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ కీవర్డ్స్ అనేవి ఎలా పెట్టాలి? టైటిల్‌లో ఎలా పెట్టాలా? లేకపోతే ఒక పర్టిక్యులర్ వీడియో ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో ఎలా పెట్టాలి? ఎక్కువ కీవర్డ్స్ అనేవి ట్యాగ్స్ ఉంటాయన్నమాట. కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. ఏ హ్యాష్ ట్యాగ్స్ పెడితే మనం అనుకున్న యూజర్స్‌కైతే రీచ్ అవుతుంది వీడియో అని చెప్పి, లేకపోతే ఏదైనా ఆర్టికల్ ఇలా వీళ్ళైతే స్పెషలిస్ట్ ఉంటారన్నమాట. వీళ్ళేం చేస్తారంటే వీళ్ళ పని ఇదే అన్నమాట. సో, వీళ్ళేమంటే ఆ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ క్రైటీరియా మీట్ అయ్యేలాగా ఏమంటే ఎస్‌సిఓ అనే దాన్ని ఆప్టిమైజ్ చేస్తారన్నమాట. సో, ఈ జాబ్ వచ్చేసి మనకు కోడింగ్ అంత అవసరం లేదు. దీనికేమంటే బట్ ఈ విధమైనటువంటి థింగ్స్ అయితే చాలా తెలిసుండాలి వీళ్ళకి. చాలా రకాల టూల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ చూసుకున్నట్టే యూట్యూబ్ స్టూడియో ఉంటుంది. అలానే ఇన్‌స్టాగ్రామ్‌కి ఒకటి సెపరేట్‌గా ఉంటుంది. అండ్ ఫేస్‌బుక్ ఒకటి సెపరేట్‌గా ఉంటుంది. వీటి మీద అయితే మనకైతే బాగా తెలిసుండాలన్నమాట. ఈ టూల్స్ ఎలా వాడాలి? ఎస్‌సిఓని మనం ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలి? ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్ గానో లేకపోతే వీడియోకి గాని మనం ఎలా చేయాలని చెప్పి తెలిసుండాలన్నమాట. సో, దీనికి మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఆల్గోరిథమ్స్ ఎట్లా వర్కౌట్ అవుతాయని చెప్పి మనకైతే తెలిసుండాలన్నమాట. అలానే ఎస్‌సిఓ బెస్ట్ ప్రాక్టీసెస్ తెలిసుండాలన్నమాట. సో, దీనికి కూడా మనకు కావాల్సిన మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి టెక్నికల్ రైటర్ అన్నమాట. టెక్నికల్ రైటర్ అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే క్లియర్ అండ్ కన్సైజ్ అండ్ ఇన్‌స్ట్రక్షనల్ డాక్యుమెంట్స్‌ని క్రియేట్ చేస్తారన్నమాట. సపోజ్ ఒక ప్రొడక్ట్ వచ్చింది. ఆ ప్రొడక్ట్ ఎలా వర్క్ అవుతుంది? లేకపోతే ఒక సాఫ్ట్‌వేర్ వచ్చింది. ఆ సాఫ్ట్‌వేర్ ఎట్లా వర్క్ అవుతుంది? ఎలా చేయాలని చెప్పి మనకి యూజర్ మాన్యుయల్స్ ఉంటాయి. తర్వాత గైడింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయన్నమాట. సో, ఈ డాక్యుమెంట్స్‌ని అయితే వీళ్ళైతే క్రియేట్ చేస్తారన్నమాట. అట్ ద సేమ్ టైమ్ మనకి ఎలా అంటే ట్రైనింగ్ మెటీరియల్స్ ఉంటాయి. లేకపోతే ఏపీఐ డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో, వీటైతే ఈ డాక్యుమెంట్స్‌ని అయితే వీళ్ళైతే రీసెర్చ్ చేసి రాస్తారనమాట. సో, స్టెప్ బై స్టెప్ అందరికి అర్థమయ్యేలాగా ఎవరైతే ఫస్ట్ టైమ్ వచ్చి దాన్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే యూజ్ అయ్యేలా అయితే వీళ్ళు రాస్తారనమాట. సో, దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే మంచి స్కిల్స్ ఉండాలి వీళ్ళకి. ఎలాగా రైటింగ్ స్కిల్స్ చాలా బాగుండాలి. అట్ ద సేమ్ టైమ్ ఓరల్ స్కిల్స్ చాలా బాగుండాలి. అలానే ఎబిలిటీ టు అండర్‌స్టాండ్ కాంప్లెక్స్ టెక్నికల్ కాన్సెప్ట్స్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు రాసేదే అవి కదా! వాటి గురించి కదా! అందరికీ అర్థమయ్యే భాషలో రాయాలి కాబట్టి వీళ్ళకేమంటే మంచి కాంప్లెక్స్ ఒక డాక్యుమెంట్ ఏదైనా ఉంది అంటే లేకపోతే రిక్వైర్మెంట్ ఏదైనా ఉందంటే దాన్నయితే ఈజీగా స్టెప్స్‌లో రాయగలిగే ఎబిలిటీ అయితే వీళ్ళకుండాలనమాట. సో, దీనికి కూడా మనకు కావాల్సిన మినిమమ్
రిక్వైర్మెంట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి అండ్ ఇంగ్లీష్ అయితే బాగా వచ్చి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి వెబ్ అనలిటిక్స్ మేనేజర్ అనమాట. సపోజ్ మీకు ఒక వెబ్సైట్ ఉంది, లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, లేకపోతే ఒక ఒక పోర్టల్ ఉంది, ఏదైనా ఒక అప్లికేషన్ ఉంది. ఈ యొక్క పోర్టల్ తోటి యూజర్స్ ఎలా ఎంగేజ్ అవుతున్నారు, మనకి ఇందులో చాలా రకాల మెట్రిక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎలా అంటే కన్వర్షన్స్ ఎన్ని అవుతున్నాయి, లేకపోతే బౌన్స్ రేట్ ఎలా ఉంది, లేకపోతే ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి యూజర్ ఎట్లా ఫ్లో అవుతున్నాడు, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి అక్కడ ఆ పర్టికులర్ పేజ్లో, మనం అనుకున్న చోట వాళ్ళు క్లిక్ చేస్తున్నారా లేదా, అండ్ సక్సెస్ఫుల్గా ఎంతమంది ఆ పర్టికులర్ ఫీచర్ని అయితే యాక్సెస్ చేయగలుగుతున్నారు, ఎర్రర్ రేట్ ఎలా ఉంది, ఇటువంటివన్నీ కూడా ఒక టూల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన గూగుల్ అనలిటిక్స్ అనమాట. సో ఈ టూల్లో ఏమంటే మనకి డేటా అంతా ఉంటుందన్నమాట. ఆ పేజ్కి వచ్చిన నెంబర్ ఆఫ్ విజిట్స్ అని ఇట్లా చాలా డేటా అంతా ఉంటుందన్నమాట. సో దీని అంతా అనలైజ్ చేసి వీళ్ళు ఒక డాక్యుమెంట్ ఫార్మాట్లో అయితే ఆ పర్టికులర్ కంపెనీకి ఇస్తారన్నమాట. సో దీని కూడా అయితే ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. బట్ ఏమంటే చాలా మంచి జాబ్ ఇది కూడా, వెబ్ అనలిటిక్స్ మేనేజర్ అని. దీనికి కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. సో ఏమంటే ఇటువంటి అనలిటికల్ టూల్స్ మీద అయితే వర్క్ చేయడం అనేది తెలిసి ఉండాలన్నమాట. సో ఇది కూడా ఒక మంచి జాబ్ అని చెప్పాలి. సో ఇంకా ఎలాంటి వేరే జాబ్స్ ఉంటాయి, ఐ విల్ పోస్ట్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.